ఎకనామిక్స్ ఫోరం గత 14 సంవత్సరాల నుండి ఎకనామిక్స్ విద్యార్థుల కోసం పీజీ ఎంట్రన్స్, అట్లాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇటువంటి విషయాలలో ఫ్రీ కోచింగ్ ఇచ్చినాము. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ఒక వెబ్సైట్ని రూపొందించి గత 3 సంవత్సరాల నుండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కోవిడ్ నేపథ్యంలో ప్రత్యక్షంగా క్లాసులు తీసుకోవటం కుదరలేదు కనుక గూగుల్ మీట్ ద్వారా క్లాసులు నిర్వహించి అట్లాగే వెబ్సైట్ ద్వారా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని కూడా నిర్వహించినాం. దాదాపుగా 40 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా విద్యార్థులు నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో నమోదు చేసుకున్నారు. 2 నెలల కాలం పాటు వాళ్ళకు గూగుల్ మీట్లో కోచింగ్ ఇచ్చాం. రిజిస్ట్రేషన్ ఫీజు మెయింటెనెన్స్ కోసం ఒక 1000 రూపాయలుగా నిర్ణయించాం. అయితే ఇంకా నోటిఫికేషన్ సమయం ఉంది కాబట్టి పేద విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని క్రాష్ కోర్సుని నిర్వహిస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయంతో మా ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం మేరకు కేవలం ఒక నామినల్ 100 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుగా నిర్ణయించడం జరిగింది. దీంతో ఆన్లైన్లో మీ పేరు నమోదు కావడం, నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో మీకు అడ్మిట్ కార్డు, హాల్ టికెట్ నెంబర్ జనరేట్ కావడం, తర్వాత నల్గొండ ఎకనామిక్స్ ఫోరం వెబ్సైట్కు మీరు ఎగ్జామ్ రాయడం కోసం మీ పేరు, మీ నెంబరు యాక్సెస్ కావడం అనేటువంటిది జరుగుతుంది. మరి సుమారుగా ఇంకో నెల 15 దినాలు టైం ఉంటుంది కాబట్టి అన్ని పాఠాలని మళ్ళీ మొదటి నుంచి చెప్పడం సాధ్యం కాదు కనుక యూట్యూబ్ లెసన్స్ని కూడా అప్లోడ్ చేస్తున్నాం. తర్వాత ఈ 2 నెలల కాలంలో రికార్డ్ అయినటువంటివన్నీ కూడా గూగుల్ డ్రైవ్లో వాటిని సేవ్ చేసి పెట్టాం. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకు గూగుల్ డ్రైవ్లో యాక్సెస్ ఇవ్వడం, అట్లాగే యూట్యూబ్ పాఠాల ద్వారా వాళ్ళకు యాక్సెస్ చేయడం, మొత్తం మీదకి ఇంకొక 3 ఎగ్జామ్స్ని అంటే 5 ఎగ్జామ్స్ని మేము కండక్ట్ చేశాం. 3 గ్రాండ్ టెస్టులు మిగిలి ఉన్నాయి. ఆ 40 మందితో పాటుగా ఇప్పుడు క్రాష్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి విద్యార్థులకు కూడా 3 ఫస్ట్ గ్రాండ్ టెస్ట్, సెకండ్ అండ్ థర్డ్ గ్రాండ్ టెస్ట్లు నిర్వహణ ఇంకా డ్యూ ఉంది. దీంట్లో భాగంగానే కొత్తగా క్రాష్ కోర్స్ చేసినటువంటి విద్యార్థులు కూడా దాంట్లో అడ్మిట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని ఎవరైతే ఎంఏ ఎకనామిక్స్ పీజీ ఎంట్రన్స్ రాయడానికి ఇష్టంగా ఉన్నటువంటి విద్యార్థులు, ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు ఈ 100 రూపాయల రిజిస్ట్రేషన్ని చేసుకొని దీన్ని సద్వినియోగం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా గత 14 సంవత్సరాల నుంచి మేము ఇస్తున్నటువంటి కోచింగ్లో దాదాపుగా 600 పైచలకు విద్యార్థులు వివిధ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందారు. చాలామంది పిహెచ్డీలు చేశారు, ఇప్పుడు లెక్చరర్గా పనిచేస్తున్నారు. మేము ఇచ్చినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ ద్వారా కూడా అనేక మంది ఉద్యోగాలు పొందారు. నిష్ణాతులైనటువంటి లెక్చర్స్ సమక్షంలో, ఆధ్వర్యంలో ఈ నల్గొండ ఎకనామిక్స్ ఫోరం కోచింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మా టీంలో నాతో పాటు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ నల్గొండ అసోసియేటెడ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నటువంటి నల్గొండ ఎకనామిక్స్ ఫోరంకు అసిస్టెంట్ ప్రొఫెసర్ టి భాస్కర్ రెడ్డి, అట్లాగే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ నల్గొండలో ఎకనామిక్స్ ఫ్యాకల్టీగా ఉన్నటువంటి షేక్ సుల్తానా, మా ఫోరం కార్యదర్శి నరేష్, నెంబర్ 1 ఫ్యాకల్టీ బీసీ ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్లో రాష్ట్రమంతా కూడా అన్ని జిల్లాల్లో తిరుగుతూ ఒక మంచి పేరు తెచ్చుకొని మంచి ఫ్యాకల్టీగా ఇండియన్ ఎకానమీకి మొత్తం బాగా దాన్ని
ఎట్లా పిల్లలకు చేరవేళ చేసినటువంటి వ్యక్తిగా చాలామందికి విద్యార్థులు తెలుసు. అట్లాగే మా వైస్ ప్రెసిడెంట్ శాతవాన ఎకనామిక్స్తో ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. వీళ్ళందరం ఒక టీమ్గా ఏర్పడి మేము ఈ నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో విద్యార్థులకు, ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులకు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం కాకుండా గత సంవత్సరమే 2019-20 నుంచి చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ద్వారా స్టేట్ అంతా కూడా సిలబస్ మార్చిన నేపథ్యంలో మేము మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ కూడా బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్లో బుక్స్ని పబ్లిష్ చేశాం. ISBN నెంబర్ కూడా దానికి అలాట్మెంట్ చేయించుకొని వాటికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ థర్డ్ సెమిస్టర్కు స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్ కూడా ప్రిపరేషన్లో ఉంది. కోవిడ్ నేపథ్యంలో దాని కూడా కొన్ని అడ్డంకులు ఉన్నాయి. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇటు బుక్ పబ్లికేషన్, అటు ఫ్రీ కోచింగ్, తర్వాత ఇప్పుడు యూట్యూబ్ ఛానల్, ఈ మూడింటిని మేము ప్రస్తుతం చేస్తున్నటువంటి నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో కార్యక్రమం. పనిలో పనిగా మరి టైం ఉంది కాబట్టి చాలామంది పిల్లలకు సమాచారం అందలేదు కాబట్టి ప్రత్యక్షంగా మేము చెప్పలేకపోయినాం కాబట్టి ఎంతోమంది తర్వాత ఫోన్ చేసినటువంటి వాళ్ళకు కూడా ఈ సౌకర్యం అందరికీ అందాలనే ఉద్దేశంతో కేవలం 100 రూపాయల రిజిస్ట్రేషన్తో మా యూట్యూబ్ పాఠాలు, గూగుల్ డ్రైవ్లో ఉన్నటువంటి సేవింగ్ పాఠాలు, అట్లాగే బుక్స్ మెటీరియల్ సంబంధించినవన్నీ కూడా మీ మెయిల్ గూగుల్ డ్రైవ్కు అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం ఉంది. తర్వాత ఇంకొక 3 ఎగ్జామ్స్ని, అంటే మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి 40 మందితో పాటు మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు రాయడానికి వీలుంటుంది. అంటే సుమారుగా 1 నెల రోజుల్లో ఈ కార్యక్రమం అంతా, అంటే మీరు ఎంట్రన్స్ రాసే నాటికి ఈ 3 ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేయాలనేటువంటిది మాకున్నటువంటి ఆలోచన. దీన్ని ఎట్లా అప్లై చేయాలి, తర్వాత ఏ రకంగా ఫామ్ని ఫిలప్ చేయాలి అన్నటువంటిది మా వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని మా వెబ్సైట్లో మొత్తం దాన్ని వివరిస్తాను. దాన్ని చూసుకుంటూ మీరు ఆ 100 రూపాయలని పేమెంట్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇంకా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే మాకు ఫోన్ చేసి కూడా సంప్రదించవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనో చూడండి. ముందుగా మీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం నల్గొండ ఎకనామిక్స్ ఫోరం .orgని టైప్ చేసినట్లయితే నల్గొండ ఎకనామిక్స్ ఫోరం యొక్క వెబ్సైట్ మీకు వస్తుంది. ఇక్కడ చూడండి, నల్గొండ ఎకనామిక్స్ ఫోరం .org అనేటువంటి కనుక మనకి టైప్ చేసినట్లయితే ఇక్కడ మనకు నల్గొండ ఎకనామిక్స్ ఫోరం సైట్ మీకు వచ్చింది. ఈ నల్గొండ ఎకనామిక్స్ ఫోరం సైట్లో ఈరోజు ఇక్కడ కొత్తగా న్యూ అనేటువంటి దాన్ని చూడండి. దీంట్లో క్లిక్ హియర్ టు CPGET కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఎకనామిక్స్ 2020 క్రాష్ కోర్స్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చాం. దీని రిజిస్ట్రేషన్ కేవలం 100 రూపాయలు మీకోసం దీన్ని తగ్గించడం జరిగింది. ఇట్లా చేయడానికి కారణం ఏంటంటే నల్గొండ ఎకనామిక్స్ ఫోరం విద్యార్థుల కోసం పనిచేస్తుంది. మా దగ్గర ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్ లేదు. మేము తీసుకునేటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మినిమం మెయింటెనెన్స్ కోసం, వెబ్సైట్ మెయింటెనెన్స్ కోసం మేము తీసుకుంటున్నాం. దీంట్లో భాగంగానే చాలా మంది నిష్ణాతులైనటువంటి లెక్చర్స్ వాళ్ళు తమ యొక్క ఫ్రీ సర్వీస్ని అందిస్తున్నారు. భాస్కర్ రెడ్డి అసోసియేట్ ప్రెసిడెంట్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ నల్గొండ, అట్లాగే సుల్తానా సెక్రటరీ,
సోషల్ వెల్ఫేర్లో ఎకనామిక్స్ లెక్చర్ నల్గొండలో పనిచేస్తుంది, రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్లో. అట్లాగే నరేష్ తెలంగాణ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ అండ్ ఎస్టీ స్టడీ సర్కిల్లో ఇండియన్ ఎకానమీలో నిష్ణాతులైనటువంటి నెంబర్ 1 ఫ్యాకల్టీగా బాగా పేరు తెచ్చుకున్నాడు, అతను పనిచేస్తున్నాడు. అలాగే శాతవాహన వైస్ ప్రెసిడెంట్ నల్గొండ ఎకనామిక్స్ ఫోరం, అతను కూడా నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ సంవత్సరం 2020 కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం మేము ప్రత్యక్షంగా క్లాసు నిర్వహించలేకపోయినాం. దానికి కారణం ఏంటంటే కోవిడ్-19 తోని క్లాసులు నడపడం సాధ్యం కాలేదు. కాబట్టి ఈ సంవత్సరం గూగుల్ మీట్ ద్వారా మేము క్లాసులు నిర్వహించాం. 40 మంది పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒక 2 నెలల పాటు వాళ్ళకు 5 టెస్టులు పెట్టాం. తర్వాత ఆ క్లాసెస్ అన్ని కూడా రికార్డ్ చేశాం. ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి, కొంత సమయం ఉంది కాబట్టి, ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కనుకున్నట్లయితే ఎక్కువ మందికి అందించాలనే ఉద్దేశంతో కేవలం 100 రూపాయలుగా ఈ క్రాష్ కోర్సు రిజిస్ట్రేషన్ నిర్ణయించి ఇంకొక 3 ఎగ్జామ్స్ ని, గ్రాండ్ టెస్ట్ ని పెట్టినట్టయితే, అంటే ఇప్పుడున్న 40 మందితో పాటు మిగతా కొత్తగా చేరుకున్నటువంటి వాళ్ళకు కూడా సేమ్ టెస్ట్ ఉంటుంది. ఇట్లా ఈ 100 రూపాయలు కూడా పెట్టడానికి కారణం ఏంటంటే జస్ట్ మెయింటెనెన్స్ కోసం. ఒకటి, రిజిస్ట్రేషన్ కావాలంటే తప్పనిసరిగా అది పేమెంట్ చేయాల్సింది. దీన్ని గతంలో 1000 రూపాయలుగా పేమెంట్ ఉండేది, కేవలం 100 రూపాయలకు దీన్ని తగ్గించాం. కోవిడ్ నేపథ్యంలో పేద పిల్లల యొక్క వాళ్ళ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ఇప్పుడు ఈ ఫీజును కేవలం 100 రూపాయలు, ఎవరైతే ఎంట్రన్స్ రాస్తున్నారో వాళ్ళకు ఈ తగ్గింపు మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. రాష్ట్రం నలుమూలల నుండి మాకు వచ్చిన విజ్ఞప్తుల మేరకు అప్పటికే 1-2 నెలలు సమయం జరిపోయింది కాబట్టి మళ్ళీ మొదటి నుంచి చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఉన్నట్టుంటారో ఆ విద్యార్థులందరూ కూడా మీరు మేము చెప్పినటువంటి నమూనాలో, పద్ధతిలో నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు ఒక నెంబరు జనరేట్ అయితే, హాల్ టికెట్ నెంబరు, అది ఎట్లా అప్లోడ్ చేయాలనో మీకు వివరిస్తాను. తర్వాత మీకు ఆ నెంబర్ హాల్ టికెట్ గా ఉంటుంది. మీకు పాస్వర్డ్ కూడా మీ సెల్ నెంబరే పాస్వర్డ్ అవుతుంది. ఎగ్జామ్స్ 3 ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు ఈ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఎట్లయితే నిర్వహిస్తారో అదే తరహాలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మేము కూడా నిర్వహిస్తున్నాం. మీకు వెంటనే మార్కులు కూడా ఎగ్జామ్ అయిపోగానే మార్కులు కూడా డిస్ప్లే అవుతాయి. తర్వాత ఈ 100 రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు హాల్ టికెట్ కూడా జనరేట్ అయింది, అడ్మిట్ కార్డు జనరేట్ అయింది. ఆ అడ్మిట్ కార్డు ఉన్న నెంబరే మీ హాల్ టికెట్ నెంబర్ అవుతుంది. మీ యొక్క సెల్ నెంబర్, ఇచ్చే సెల్ నెంబరే మీకు పాస్వర్డ్ అవుతుంది. దాంట్లో ఎగ్జామ్ డేట్ పెట్టినప్పుడు ఎప్పటికప్పుడు మీకు సమాచారం మీ మెయిల్కు, తర్వాత మీ సెల్కు మెసేజ్ చేయబడుతుంది. ఎగ్జామ్స్ ఇప్పుడు కండక్ట్ చేయడానికి దాని డేట్లలో దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ రాసినట్లయితే ఒక 3 ఎగ్జామ్ తర్వాత తప్పనిసరిగా ఈ ఎగ్జామ్స్ మీకు ఉపయోగపడతాయి పీజీ ఎంట్రన్స్ కోసం. దీంట్లో ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక 3 ఎగ్జామ్స్ రాసిన తర్వాత మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చాలా మంది కొత్త కాబట్టి దీంట్లో మీకు అనుభవం వస్తుంది. మీ సెల్ ద్వారా కూడా, అంటే మొబైల్ ద్వారా కూడా ఈ ఎగ్జామ్ రాసుకోవడానికి వీలుంది. కంప్యూటర్స్, ల్యాప్టాప్ ఉంటే మంచిది. ఒకవేళ అవి మీకు అందుబాటులో లేకపోయినట్టయితే మీకు మొబైల్లో ఈ టెస్ట్ రాసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ప్రిపరేషన్ కోసం మేము స్టార్ట్ చేసినటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోలు, తర్వాత ఈ 2 నెలల పాటు కాలంలో రికార్డ్ చేసినటువంటి గూగుల్ డ్రైవ్ లో ఉన్నటువంటి లెసన్స్, అవన్నీ కూడా మీ మెయిల్ ఐడికి గూగుల్ డ్రైవ్ ద్వారా మీరు చూసుకోవచ్చు. తర్వాత మెటీరియల్ కూడా మీరు చూసుకోవచ్చు.
ఇన్ని సౌకర్యాలతో మేము అందించేటువంటి ఈ యొక్క ఫెసిలిటీస్ ని మీరు రిజిస్ట్రేషన్ ద్వారా పొందుతారని భావిస్తున్నాను. ముఖ్యంగా కమర్షియల్ ఎలిమెంట్ లేకుండా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం అట్టడుగు విద్యార్థుల కోసం, పేద విద్యార్థుల కోసం, సామాజికంగా వెనుకబడినటువంటి విద్యార్థుల కోసం పనిచేస్తుంది. ఆ నేపథ్యంలోనే మీకు ఈ క్రాష్ కోర్స్ రిజిస్ట్రేషన్ ఫీజుని కేవలం 100 రూపాయలకు తగ్గించాం. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాం. ముందుగా మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ పైన ఉంది. తర్వాత స్టూడెంట్ లాగిన్ అనేటువంటిది ఎగ్జామ్స్ ఉపయోగపడుతుంది. తర్వాత మా వెబ్సైట్లో ఉన్నటువంటి అన్ని అంశాల కంటే ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే అంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీకు ఒకటి ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ ఏంటిదంటే ఎంఏ రిజిస్ట్రేషన్ కోసం వచ్చేటువంటి ఫామ్, ఎంఏ ఎకనామిక్స్ క్రాష్ కోర్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఒకటి మీకు వస్తుంది. దాంట్లో మీరు నింపాల్సిన అంశాలు ఏంటంటే మీ నేమ్, మీ రిజిస్ట్రేషన్, మీ యొక్క రిజిస్టర్లో ఉన్నటువంటి ఎస్ఎస్సి రికార్డు ఉన్నటువంటి లేదా మీ సర్టిఫికెట్ లో రికార్డులో ఉన్నటువంటి నేమ్, అట్లాగే ఫాదర్ నేమ్, తర్వాత జెండర్ మేల్ ఫిమేల్. మీరు ఇట్లా టిక్ చేసినట్టయితే మేల్ ఫిమేల్ వస్తుంది, ఏదైతే దానికి చేయండి. సోషల్ స్టాటస్ అంటే మీ క్యాస్ట్, ఎస్సీ బీసీ బీసీ అన్ని కూడా కేటగిరీలు ఉన్నాయి ఇక్కడ, ఏబిసిడిఈ, అట్లాగే ఓసీ ఎస్సీ ఎస్టీ అని ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీని మీరు టిక్ చేయండి. ఇక్కడ గ్రీన్ టైప్, బ్లూ టైప్ లో ఉన్నటువంటి మొబైల్ నెంబరు, ఇది చాలా ఇంపార్టెంట్, తప్పులు కొట్టకండి. మీ మొబైల్ నెంబర్ వాడండి. ఈ మొబైల్ నెంబరు ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇక్కడ బ్లూ కలర్ లో ఉంచండి. ఇదే నెంబర్ని మళ్ళీ ఇక్కడ కొట్టండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ని ఫిల్అప్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఏ ఫార్మాట్ ఉందంటే ముందు డేటు, చిన్న డాష్, మంత్, తర్వాత ఇయర్. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని కూడా కరెక్ట్ గా చేయండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మీరు బిఏ అని, బిఏ ఉంటుంది కాబట్టి బిఏ అనుకుంటాను, ఎందుకంటే ఇది గ్రూప్ 2 ఉద్దేశంతో పెట్టేటువంటి ఫార్మేట్ కాబట్టి ఇక్కడ చాలా క్లాసెస్ ఉన్నాయి. మీరు ఇక్కడ పైన బిఏ అని క్లిక్ చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే పోయిన సంవత్సరం పాస్ అయిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నట్టయితే 2020 అని ఇట్లా మీరు క్లిక్ చేయండి. మీ పర్సెంటేజ్ మార్క్స్ ఇంకా ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఉన్నట్టయితే సెకండ్ ఇయర్ లో ఉన్నటువంటి అగ్రిగేట్ మార్క్స్ పర్సెంటేజ్ సుమారుగా వేయండి. ఇది సౌలభ్యం కోసం తప్పిస్తే ఇది ఖచ్చితమైనది కాదు. ఒక అప్రాక్సిమేట్ లో మీ పర్సెంటేజ్ కూడా ఇక్కడ రాయండి. తర్వాత డిజిగ్నేషన్ అనేది ఇది కూడా గ్రూప్ 2 లో వచ్చినటువంటి ఫార్మాట్ కాబట్టి రకరకాల డిజిగ్నేషన్స్ ఉంటాయి. అయితే మీరు ఇక్కడ స్టూడెంట్ అని చెప్తే సరిపోతుంది. పైన స్టూడెంట్ అని ఉంది, ఈ స్టూడెంట్ ని టిక్ చేయండి. పాస్వర్డ్ మీ సెల్ నెంబర్ అవుతుంది, సెల్ నెంబర్ మళ్ళీ ఒకసారి రాయండి. తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ డిస్టిక్ ఇక్కడ తీయండి. డిస్టిక్ తీసినట్టయితే ఏ డిస్టిక్ అయితే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డిస్టిక్లు ఉన్నాయి దీంట్లో. మీరు డిస్టిక్ ని సపోజ్ మెదక్ తీసుకున్నాం అనుకోండి, మెదక్ తీసుకున్నాం, మెదక్ లో ఉన్న మండలాలన్నీ వచ్చేస్తాయి. మెదక్ లో ఉన్న మండలాలు ఇవన్నీ కూడా, అంటే మీకు ఏ మండలం ఉంటే ఆ మండలాన్ని టేక్మల్ అనుకోండి, టేక్మల్, మెదక్ లో టేక్మల్, అక్కడ ఊరు మాత్రము మీరు టైప్ చేయాల్సి వస్తుంది. ఏ ఊరైతే ఉందో అంటే విలేజ్ కూడా పెట్టవచ్చు, కానీ గ్రామ పంచాయతీ కొన్ని చిన్న చిన్న ఊరు ఉంటాయి కాబట్టి ఈ విలేజ్ అనేది మీకు ఆప్షనల్ గా, ఇవన్నీ ఆటోమేటిక్ గా డిస్టిక్, మండల్, మీ మండల్ చేసిన తర్వాత విలేజ్ ని మీరు టైప్ చేయండి. ఈ అడ్రస్ దగ్గర కూడా ఫస్ట్ విలేజ్ టైప్ చేయండి, తర్వాత మండల్ టైప్ చేయండి, తర్వాత డిస్టిక్ టైప్ చేయండి. హౌస్ నెంబర్ ఉంటే హౌస్ నెంబర్ కూడా, అంటే మీ ఫుల్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ దీంట్లో ఫిల్ చేయండి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మీ ఇమెయిల్ అడ్రస్ ని ఇక్కడ పూర్తి చేయండి. ఇమెయిల్ అడ్రస్ దేనికోసం అంటే మీకు వచ్చేటువంటి సమాచారం అంతా కూడా ఇమెయిల్ అడ్రస్ ద్వారానే వస్తాయి. తర్వాత మీకు వచ్చినటువంటి నోట్స్ కానీ, గూగుల్ డ్రైవ్ లో పంపేటువంటి కానీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఇమెయిల్ ద్వారానే వస్తాయి కాబట్టి మీ పర్సనల్ ఇమెయిల్ ని ఇక్కడ పెట్టండి. తర్వాత మీ యొక్క పిన్ కోడ్, మీ ఏరియా పిన్ కోడ్ ఉంటుంది, విలేజ్, మండల్ మీకు సంబంధించినటువంటి పోస్టల్ పిన్ కోడ్ ని ఇక్కడ రాయండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ వేయండి ఇక్కడ.
మీ ఆధార్ కార్డు నెంబరు అంటే ఇది ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్ తప్పిస్తే దీంట్లో ఆధార్ నెంబర్ అనేటువంటిది అది ఏమన్నా దాన్ని ఏమంటారు ఎగ్జామిన్ చేసి టెస్ట్ చేసేది ఏం కాదు. ఆధార్ నెంబర్ ఎవరికి దగ్గర ఉంది కాబట్టి మీరు ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీ మొబైల్లో కనుక ఫోటో కనుక ఉన్నట్లయితే మొబైల్లో ఫోటోని ఎంత ఉండాలి దాని సైజ్ అంటే 50 KB ఉండాలి. 50 KB కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ తీసుకోరు. దాన్ని మీరు దాన్ని ఫోటోషాప్ లేకపోతే పిక్స్ లో కానీ ఫోటోలు చిన్నగా చేసేటువంటి సైజ్ తీసుకొని అది 50 KB ఉంటేనే అది అప్లోడ్ అవుతుంది. అంతకంటే పెద్దగా ఉంటే దీనికి అప్లోడ్ కాదు. మీకు ఆ ఫైల్కి వెళ్ళి చూజ్ యువర్ ఫోటో అంటే ఆ ఫోటో గ్యాలరీలో ఉన్నటువంటిది ఇక్కడ మనకు వస్తుంది. ఈ ఫోటో గ్యాలరీ ఉన్నటువంటి దాన్ని మీరు తీసుకుంటే ఇక్కడ ఫోటో వస్తుంది. ఒకరు రాకపోతే అది 50 KB కంటే ఎక్కువ ఉంటామో ఇంకేదో కారణమై ఉంటుంది. 50 ఇక్కడ ఫోటో కనుక వస్తే ఆ ఫోటో ఫైల్ నెంబర్ ఉంటుంది కదా, మీ ఆ ఫైల్ నెంబర్ ఇక్కడ అయిపోతుంది. ఇదంతా అయిన తర్వాత ఒక్కసారి సరి చూసుకున్న తర్వాత సేవ్ కొట్టండి. సేవ్ కొట్టగానే మీకు నెక్స్ట్ బ్యాంక్ ఫారంకి వెళ్ళిపోతుంది. ఇక్కడ 100 రూపాయలు ఉంది కదా, ఈ 100 రూపాయలతోని సేవ్ కొట్టగానే నెక్స్ట్ ఇంకొక ఫామ్ వస్తుంది. ఇవన్నీ సరిగ్గా నింపితేనే మీరు నెక్స్ట్ పేజ్ పోగలుగుతారు. నెక్స్ట్ పేజ్ పోగానే మీరు బ్యాంకులో ట్రాన్సాక్షన్ చేసేటువంటిది డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ అట్లాగే పేటిఎం కానీ దేని ద్వారానైనా ఈ 100 రూపాయలు పే చేసుకోవడానికి అవకాశం ఉంది. అక్కడ కూడా మీ బిల్లింగ్ అడ్రస్లు, మీ పేరు, మీ మెయిల్ అడ్రస్, తర్వాత మీ కార్డు సంబంధించిన వివరాలన్నీ కూడా మీ నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, ఏ పద్ధతిలో అయితే ఆ పద్ధతిలో అది అందరికీ జనరల్ గా పేమెంట్ అంతా కూడా బ్యాంకింగ్ మోడల్ మీకు తెలుసు కాబట్టి నెక్స్ట్ ఫామ్ లో బ్యాంకింగ్ తర్వాత వస్తాయి. అప్పుడు 100 రూపాయలు ఆటోమేటిక్ గా మీరు కొట్టాల్సిన అవసరం లేదు. అది 100 రూపాయలు పడుతుంది. దాంట్లో అది ఫిక్స్ అయి ఉంటుంది ఆ అమౌంట్ అనేది. ఎప్పుడైతే 100 రూపాయలు కట్ అయిందో కొద్దిసేపు మీరు వెంటనే దాన్ని డిస్టర్బ్ చేయకండి. దాన్ని అది మొత్తం అప్లోడ్ అయిన తర్వాత మీకు వెంటనే మీ సెల్కు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఇంతకుముందు సెల్ నెంబర్ ఫీడ్ చేసింది కాబట్టి అదే సెల్కు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. కొద్దిసేపు ఆగానే అక్కడ ఫోటో కూడా మీకు మీ అడ్మిట్ కార్డు కూడా డిస్ప్లే అవుతుంది. దాన్ని క్లిక్ చేస్తే అడ్మిట్ కార్డు కూడా డిస్ప్లే అవుతుంది. ఈ ప్రాసెస్ కాగానే మీకు అడ్మిట్ కార్డు, మీ నెంబరు, మీ పట్లస్ అని ఉంటాయి. అది వెంటనే మా సిస్టానికి నల్గొండ ఎకనామిక్స్ ఫోరం యొక్క సిస్టమ్కి వచ్చేస్తుంది, మా వెబ్సైట్కి వస్తుంది. మీ వివరాలన్నీ కూడా మాకు తెలిసిపోతాయి. ఇంకా ఇక్కడ ఏమైనా మీరు ఇబ్బందులు కనుక మీరు ఫేస్ చేసినట్లయితే మీరు మాకు కాల్ చేస్తే మేము దానికి సంబంధించినటువంటి ఏదన్నా పొరపాట్లు కనుక తేడాలు ఉన్నట్టు చెప్తాం. మీరు గాబరా పడాల్సిన అవసరం లేదు. నేను నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. ఆ నెంబర్ ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ లో కనుక మీకు ఏమైనా ఇబ్బందులు కనుక ఉన్నట్టయితే మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్భయంగా స్వేచ్ఛగా మొబైల్ కాల్ చేయవచ్చు. మీ నెంబర్ కూడా వెబ్సైట్ లో ఇచ్చాము. మళ్ళీ మీకు ఒకసారి దానికి క్లారిటీగా చెప్తాను. ఈ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మేము ఒక 3 ఎగ్జామ్స్ పెడతాము. ఆ 3 ఎగ్జామ్స్ ఎట్లా ఉంటాయి, మొత్తం 100 క్వశ్చన్లు ఉంటాయి. దాని సిలబస్ ఇవన్నీ కూడా వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ రకంగా ఈ క్రాష్ కోర్స్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటిది కేవలం ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్ లేకుండా పేద విద్యార్థుల యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని దీన్ని నిర్వర్తిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఎకనామిక్స్ పీజీ రాయాలన్నటువంటి ఉత్సాహం ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అవకాశాన్ని. డియర్ స్టూడెంట్స్, నల్గొండ ఎకనామిక్స్ ఫోరంలో ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనో చూశారు కదా. మీకేమైనా కనుక ఇబ్బందులు ఉన్నట్లయితే నా మొబైల్కు సంప్రదించండి. మొబైల్ నెంబర్ 7013774141. మరొకసారి చూడండి, 7013774141. నా నెంబర్కి ఫోన్ చేసి మీకేమైనా
ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. పేద విద్యార్థుల కోసం ఎకనామిక్స్ పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి లెక్చర్ల బృందంతో, ఉపన్యాసాల బృందంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాలకు యూట్యూబ్ పాఠాలని ఎకనామిక్స్లో అందించాలనేటువంటిది. తర్వాత ఇది బైలింగ్వల్గా కూడా మేము చేస్తున్నాం. ఇటు ఇంగ్లీషు తెలుగు 2 వర్షన్లో ఈ యూట్యూబ్ పాఠాలని రూపొందిస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ యొక్క పవర్ పాయింట్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేసేటువంటి ఈ లెసన్స్ ముందు ముందు ఈ 2 రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందుతారనేటువంటి నమ్మకం మాకుంది. మరి ఈ క్రాష్ కోర్సు రిజిస్ట్రేషన్ అందరూ ఉపయోగిస్తారని ఆశిస్తూ సెలవు.